మిరియాలు, ఉప్పు మరియు నిమ్మకాయను కేవలం సలాడ్స్ లో ఉపయోగించడమే కాకుండా ఔషధంగా కూడా సహాయపడతాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది కొన్ని రోగాల చికిత్సకు ఈ దినుసులను ఉపయోగిస్తున్నారు. ఇవి ఖరీదు తక్కువగా ఉండటమే కాకుండా మనకు సులభంగా అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు నల్ల మిరియాలు, నిమ్మకాయ మరియు సముద్రపు ఉప్పుతో చికిత్సకు ఎలా సహాయపడతాయో తెలుసుకుందాం. గొంతు నొప్పి. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో 1 స్పూన్ నిమ్మరసం, అర స్పూన్ నల్ల మిరియాల పొడి, 1 స్పూన్ సముద్ర ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజులో కొన్నిసార్లు పుక్కిలించి ఉమ్మివేస్తే గొంతు నొప్పి మరియు దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. ముక్కు దిబ్బడ. తుమ్ముల ద్వారా ముక్కు దిబ్బడ ఉపశమనం కలుగుతుంది. నల్ల మిరియాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, యాలకులను సమాన మొత్తంలో తీసుకుని మెత్తగా పొడి చేయాలి. ఈ పొడిని నెమ్మదిగా పీల్చితే తుమ్ములు వచ్చి ముక్కు దిబ్బడ తగ్గుతుంది. పిత్తాశయంలో రాళ్లను తొలగిస్తుంది. పిత్తాశయంలో రూపొందే జీర్ణ ద్రవాలు గట్టిపడి పిత్తాశయంలో రాళ్లు ఏర్పడతాయి. ఈ పరిస్థితి చాలా బాధాకరంగాను మరియు జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. సాధారణంగా ఈ రాళ్లను శస్త్రచికిత్స ద్వారా తొలగిస్తారు, కానీ సహజ నివారణల ద్వారా కూడా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. 3 స్పూన్ల ఆలివ్ ఆయిల్, 1 స్పూన్ నిమ్మరసం, 1 స్పూన్ సముద్రపు ఉప్పు, 1 స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలిపి తీసుకోవాలి. నోటిలో పొక్కులు. 1 కప్పు గోరువెచ్చని నీటిలో 1 స్పూన్ సముద్ర ఉప్పు వేసి బాగా కలిపి నోటిలో పోసుకుని పుక్కిలించి ఉమ్మివేయాలి. ఈ పద్ధతి చెడు బ్యాక్టీరియా తొలగించడానికి బాగా సహాయపడుతుంది. బరువు తగ్గడానికి 1 గ్లాస్ గోరువెచ్చని నీటిలో 1/2 స్పూన్ నల్ల మిరియాల పొడి, 2 స్పూన్ల నిమ్మరసం, 1 స్పూన్ తేనె కలిపి తాగితే జీవక్రియ వేగవంతమవుతుంది. నిమ్మకాయలో పోలిఫెనాల్స్ అధికంగా ఉండటం వల్ల బరువు తగ్గటంలో సహాయపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.